ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలో లలితా అమ్మవారి యొక్క మూడో నామం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలో మనం లలితా అమ్మవారి యొక్క మూడో నామం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఇలాగ అమ్మవారి యొక్క సకల లోకాలను పరిపాలించేటువంటి సామర్థ్యం కలది అమ్మవారు. ఈ లోకపాలన చేసేవారు ఉన్నతాసనం మీద కూర్చోవాలి. ఎప్పుడైనా సరే లోకాలన్నింటినీ పాలించేటువంటి అమ్మ ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చుని ఉంటుంది. అమ్మవారు సకల శుభాలకు నిలయమైన పవిత్రమైన ఆసనంపై కూర్చుని లోకపాలన చేస్తూ ఉంటుంది. మొత్తం ఈ లోకాలన్నింటినీ కూడా చక్కగా పాలిస్తూ ఉంటుంది. ఆ ఆసనాన్నే శ్రీమత్ సింహాసనము అంటారు. అటువంటి ఆసనాన్ని, ఉన్నతమైనటువంటి ఆసనాన్ని శ్రీమత్ సింహాసనము అంటారు. అదే ఆసనం అమ్మవారు యుద్ధానికి తరలి వెళ్ళినప్పుడు సింహ రూపంలో దర్శనమిస్తుంది మనకి. ఆ ఆసనమే మనకి ఆవిడ కనుక అక్కడ కూర్చోకుండా యుద్ధానికి కనుక బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ ఆసనం మనకి సింహ రూపంలో దర్శనం కనపడుతుంది. అదే ఆవిడ ఆసనం సింహరూపం. ఈ సింహాసనానికి కనుక అమ్మను శ్రీమత్ సింహాసనేశ్వరిగా కీర్తిస్తున్నది వేదం. అందుకనే ఆవిడ్ని సింహాసనేశ్వరి. సింహం మనకి ఆసనంగా ధరించి మనకి కనబడుతుంది కాబట్టి, దర్శనమిస్తుంది కాబట్టి ఆవిడ్ని మనం సింహాసనేశ్వరిగా మనకి వేదంలో చెప్తున్నారు. ఈ సింహానికి మరొక గొప్ప లక్షణం ఉంది. మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు అనేటువంటి మదవటేనుగులు కట్టు తప్పి ప్రవర్తించినప్పుడు వాటిని అదుపులో పెట్టేటువంటి శక్తి కలిగి ఉండటం. మనలో ఇంద్రియాలు ఒక్కొక్కసారి అదుపు తప్పుతూ ఉంటాయి. ఈ అదుపు తప్పినప్పుడు ఆ సింహం మన వాటిని అదుపులో పెడుతుంది. అదుపులో పెడుతుంది. ఇటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అమ్మవారిని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అనేటువంటి నామమాత్రంతో మనం మెప్పిస్తే అమ్మని మనకి అన్ని శుభాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో మనకి ఉన్నత స్థాయిలో ప్రమోషన్లు కూడా మనకి ఈ మంత్రం పఠించడం వల్ల మనకు లభిస్తాయి. ఈ నామానికి ముందుగా ఓం ఐం హ్రీం శ్రీం అని కలపగలిగిన వాళ్ళ 4 కూడా కలపండి. 4 కలిపి పఠించండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఆ 4 బీజాక్షరాన్ని కూడా కలిపితే కనుక మనకి సత్వరంగా అమ్మ యొక్క ఆశీస్సులు లభిస్తాయి. దీని యొక్క ఫలితం ఏంటంటే ఈ మంత్రాన్ని 60 రోజులు ఉదయం పూట రోజుకు 108 సార్లు రోజుకి 108 సార్లు జపం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అనుకోకుండా కనుక పదవులు ఎవరికైనా పోయినట్లయితే, ఊడిపోయినటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగాలు పోయిన వాళ్ళు, అలాగే ఉద్యోగం లేనటువంటి వాళ్ళు
3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 108 సార్లు చొప్పున 41 సార్లు, 41 రోజులు, 41 రోజులు ఈ అమ్మవారి పటానికి ఆవు పాలు నివేదన చేయాలి. ఆవు పాలు నివేదన చేస్తూ జపం చేస్తే తిరిగి మళ్ళా ఉద్యోగాన్ని, ఆ ఉన్నత పదవుల్ని పొందుతారు ఖచ్చితంగా. అమ్మ ఆశీస్సులతో తప్పనిసరిగా ఆ ఉద్యోగాన్ని కానీ, ఆ పదవిని కానీ తప్పనిసరిగా 41 రోజులు కనుక అలాగే 108 సార్లు 3 పూట్ల కనుక చేసి ఆవు పాలు నైవేద్యం పెడితే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని, ఉన్నతమైనటువంటి పదవుల్ని తిరిగి పొందుతారు. మన పై అధికారులు లేక ప్రభుత్వం వారి కటాక్షం కనుక మనకు కావాలి అనుకున్నప్పుడు 90 రోజులు ఈ మంత్రాన్ని ఉదయం పూట ఒక్కసారి రోజుకి 108 సార్లు మన పై అధికారులు కానీ, లేకపోతే కనుక ప్రభుత్వం వాళ్ళు కానీ వాళ్ళ యొక్క కటాక్షం మనకి, వాళ్ళ యొక్క అవసరం మనకి ఉంటే మనం కనుక రోజు 108 సార్లు 90 రోజులు రోజు ఒకసారి ఉదయం పూట పఠించినట్లయితే మనకి అధికారుల అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ప్రభుత్వాధికారుల యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. సకల లోకేశ్వరి, లోక నియామక శక్తి కలిగిన అమ్మవారిని ఏమీ కోరకుండా ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మవారి సన్నిధానాన్ని పొందుతాం. మనకేం కోరిక లేదనుకోండి, అయినా సరే మనం జపించినట్లయితే ఆ చివరి దశలో మనం అమ్మవారి యొక్క సన్నిధానం మనకి లభిస్తుంది. ఇది ఈరోజుతో మనకి 3వ నామం పూర్తయింది. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.